క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటిదో చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు కన్వర్ట్ 1 kg ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ వితౌట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్, లేటెంట్ కాదు, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అనడం జరుగుతుంది. చూడండి, సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది కదా, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మారుతుంది. ఈ టెంపరేచర్ని మార్చలేము అంటే బయట నుంచి హీట్ ఇస్తలేము, మనం బయట నుంచి ఇంకా వేడి చేయడం లేదు. ఈ టెంపరేచర్ దగ్గర సాలిడ్ లిక్విడ్గా మారాలి అని అంటే దీనికి కొంత ఎనర్జీ కావాలి. ఆ కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు కన్వర్ట్ 1 kg ఆఫ్ సాలిడ్, 1 kg ఆఫ్ సాలిడ్ లిక్విడ్గా మారాలి, లిక్విడ్గా మారాలి వితౌట్ చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ మారకూడదు. దాన్ని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బాయిలింగ్? 98 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బాయిలింగ్? బాయిలింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ బై హీటింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్. అంటే ఏం కావాలి? లిక్విడ్ అనేది దేనిగా మారాలి? వేపర్గా మారాలి. లిక్విడ్ వేపర్గా మారడాన్ని ఏం జరుగుతుంది? వేడి చేయడం వలన, మరిగించడం వలన, వేడి చేయడం వలన లిక్విడ్ అనేది దేనిగా మారుతుంది? వేపర్గా మారుతుంది. అట్లా మారడాన్ని ఏమంటారు? బాయిలింగ్ అంటారు. ఏమంటారు? బాయిలింగ్ అంటారు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 99 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెపరైజేషన్? వెపరైజేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వెపరైజేషన్. ఇది ఏమవుతుంది? లిక్విడ్ అనేది ఏమవుతుంది? వేపర్గా మారుతుంది. ఈ వేపర్గా మారుతుంది. వేడి చేస్తేనేమో ఒక పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర వేపర్గా మారుతుంది. వేడి చేయకుండా డైరెక్ట్గా గాలిలో కనుక ఉంచినామనుకోండి, అన్ని టెంపరేచర్ల దగ్గర కొద్ది కొద్దిగా లిక్విడ్ అనేది వేపర్గా మారుతుంది. ఇట్లా మారడాన్ని ఏమంటారు? వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్ విల్ టేక్స్ అట్ ఆల్ టెంపరేచర్స్. బాయిలింగ్ అంటే మాత్రం ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. వెపరైజేషన్ ఏమో అన్ని టెంపరేచర్ల దగ్గర జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి.